హాయ్ ఫ్రెండ్స్. నేను మీ వీరబాబుని. నా ఆదర్శాలు, మార్గదర్శకాలు ఏంటంటే, ఒక సంస్థలో గానీ, ఒక ఇల్లు గానీ, ప్రదేశంలో గానీ పనిచేసేవారు ఎలా ఉండాలి అంటే, కొంతమంది ఒకరంటే ఒకరి పడదు, గిట్టదు. శత్రుత్వాలు గూడా ఉంటాయి. అలాంటి సమయంలో ఏ చిన్న తప్పు దొరుకుతుందో దాన్ని పెద్దది చేసి ఓనర్స్‌కి, తోటివారికి చెప్దామా అని ఎదురు చూస్తుంటారు. నిఘా వేస్తూ ఉంటారు. వాళ్ళపై వీరు, వీళ్ళపై వారు చాడీలు చెప్పుకుంటారు. కొంతకాలం నడుస్తాయి ఇలాగ. చిన్న చిన్న సమస్యలే పెద్దవాటికి కూడా దారితీస్తుంటాయి. సార్లు, మేడములు స్పందించి సర్దుబాటు చేయాలి. ఆడ, మగ తేడా లేదు. అందరిలోనూ ఇటువంటి రకాల మనస్తత్వాలుంటాయి. ఒక్కోసారి చెడ్డ మనుషులంతా దుర్యోధన వర్గంలో ఏర్పడి మంచివారు పాండవ వర్గానికి అన్యాయం చేస్తుంటారు. కీడు, అపకారం తలపెడతారు. కొంతమంది పనిచేసే చోట మంచివారు అమాయకులు, తింగరవాళ్ళను చేసి ఏడిపిస్తుంటారు. నా విషయంలో ఇది నిజమైంది. కామెంటు, సెటైర్స్, ర్యాగింగు, ఎగతాళి, వేళాకోళం, నవ్వులాట చేస్తుంటారు. ఇలాంటి కోవకు చెందినవారు ఎక్కువ. మంచివారు తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. దురహంకారం, పట్టరాని కోపం, గర్వమదాంధులకి చరమగీతం పాడాలి. ఆస్తులు సమానంగా పంచాలి అందరికీ. ఈ భూమి మీద పాపభారం పెరిగిపోయింది. పైకి మన మంచి కోరేవారిలా తీయని మాటల లోపల విషం పెట్టుకుని ఉంటారు. మాయమాటలతో నమ్మించి పనులు చేయించుకుంటారు. వాడుకొని మనిషి ఏమైపోయినా ఎలాగున్నా గాలికి వదిలేస్తారు. వాళ్ళ డబ్బు, వాళ్ళ సుఖమే కావాలెప్పుడు. ఇలా ధనవంతుల దగ్గర బానిసగా, దాసీగా చాకిరీ చేసుకుని బ్రతకమని, లేకుంటే బ్రతకడానికి గతి లేదు మాకు, వేరే దారి లేదు అని రాశాడు మా రాత భగవంతుడు. మేము ఏం పాపం చేసుకున్నామని ఇంత దురదృష్టం? కొంతమంది ఉన్న చోటనే కదలకుండా శ్రీమంతులుగా, కుబేరులుగా బ్రతుకుతున్నారు. పనివాళ్ళం, వలస కార్మికులు, నిరుపేదలం ఎన్నో స్థలాలు, చోట్లు, రాష్ట్రాలు, జిల్లాలు, దేశాలు తిరుగుతూ తిండి కోసం, డబ్బు కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ జీవిత నాటకాల వేషాలు ఏమిటో నాకు తెలియడం లేదు. అర్థం కావటం లేదు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉంటామో, ఏ మనుషులు ఎలా ఉంటారో, ఏం జరుగుతుందో అని బెంగ, మనోవేదనతో ఉంటున్నాం. ఇలాంటి రాక్షస రాజ్యంలో నేను బ్రతకలేను, ఉండలేను అసలే. మంచివాళ్ళకి రోజులు లేవు. కూడు లేదు. చంపుకుని తినే క్రూర మృగాలున్నాయి. నిత్య శాశ్వత అనంత శాంతి ఆనందాలు ఇక్కడ లేవు. కొత్త యుగం రావాలి. అందరూ మంచివాళ్ళే ఉండాలి. అంతా మంచి జరగాలి. ఎవ్వరికీ ఏ లోటు ఉండకూడదు. దొంగ మనుషులు, హంతకులు, నేరస్తులు లేని ఉండని సమాజం, విశ్వం ఆవిర్భవించాలి. ఇది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్